ప్రభు నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరొక ఆన్లైన్ సర్వీస్ లోనికి ప్రభు మనల్ని నడిపించినందుకు ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఉదయకాలపు ఆరాధన మనం ప్రార్థనతో మరి ప్రారంభించుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నుండి నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము కలది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రభా 2020 సంవత్సరం అక్టోబర్ మాసం 3వ ఆదివారంలోనికి మీరు మమ్మల్ని నడిపించినారు. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ యొక్క 2020 సంవత్సరంలో 10 మాసములు ప్రభా మా నుండి పోనించున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క నమ్మకత్వాన్ని, మీ మంచితనాన్ని, మీ కనికరాన్ని మా మీద ఉంచారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మమ్మలను మా ప్రాణములను కాపాడుచున్నారు. దేవాలయ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో ప్రభా, నేను మరణం మనుషులను వెంటాడుచున్నటువంటి దినాల్లో మీ యొక్క పరలోక సహాయం మాకు అనుగ్రహించి, మీ దూతల కాపుదలు మాకు అనుగ్రహించి, మీరు మమ్మల్ని సంరక్షించి భద్రపరిచిన విధానం అంతటిని బట్టి కూడా మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధన చేయుచుండగా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. మాకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి అంధకార శక్తిని నజరుడైన యేసు నామములో యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన అధికారం బట్టి గద్దించి బంధించి వెళ్ళగొట్టుకుంటున్నాం. మీ సన్నిధి ఆత్మ మాకు మెండుగా అనుగ్రహించి నడిపించమని, ఆరాధన మా కొరకు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం కొన్ని కీర్తనలు మనం పాడుకుందాం. తర్వాత అంకుల్ నికోడిమస్ గారు ప్రత్యేకమైన కీర్తన పాడతారు. మరి హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాగించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాగించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ధనరాని మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. ధనరాని మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తన గ్రంథము 93వ కీర్తన. మనందరం చదువుకుందామండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడువు నీవే.
వరదలు ఎలుగెత్తినను యెహోవా, వరదలు ఎలుగెత్తినను వరదలు తమ అలలను హోరెత్తించినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడునూ తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. పాప క్షమాపణ నిమిత్తము శిలువ చెంతకు వచ్చిన ఏ వ్యక్తినైనాను యేసు తన రక్తంలో కడిగి పరిశుద్ధునిగా చేయననే భావం కలిగిన టిపికల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాట అండి. దయచేసి శ్రద్ధగా విని దేవుని నామాన్ని మహిమపరచాలని చెప్పి మనవి చేస్తున్నానండి. నాకై చీలిన యుగముల శిలముక్తి నాకెమ్ము శ్రీ యేసువా, లోకరక్షక నన్ను నీలో పలాడాగి వికతోడను నుండ నిమ్ము సద్గుణశీల, నాకై చీలిన చీలబడిన నీదు ప్రక్క విడిచి పారు జాలు జలము రక్తము, చాలా నా పాపపు తీర్పు పాప బలము, చాలు రూపును మాపి నన్ను పావను చేయు, నాకై చీలిన నీదు న్యాయం బగు ప్రామాణ్య విధులను నాదు సత్కృతి తృప్తిగా ఆదరింపవు పరమార్థకమైనట్టి నాదు నా శక్తి బాష్పమును బారిన నాకు, నాకై చీలిన నేను చేసిన పాప ములద్రుంపనెవరిని కాననేరను యేసువా, దీనుడానై వచ్చి నీ మేటి సిల్వను మానకానే హత్తుకొని దాసచరిత, నాకై చీలిన కట్టబుట్టము లేక పుట్టము కయ్యాశ పుట్టిని ఎడవచితి, ఎట్టి సహాయము లేక నీపై మది పెట్టి నీ సత్కృపా బొంద చూచెదనయ్యా, నాకై చీలిన పరమ కల్మషుడానై నేనీటి బుగ్గకు పరుగులెత్తెదనేప్పుడు, పరమ పావన నన్ను కడుగుము లేకున్నా మరణమందుదు నేను ఘోర పాప విదూర, నాకై చీలిన యుగముల శిలముక్తి నాకెమ్ము శ్రీ యేసువా. చక్కని కీర్తనలు ఆలపించినటువంటి దేవుని బిడ్డలకు బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంకుల్ నిక్రమస్ గారిని బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. వాక్యం చదివినటువంటి బిడ్డను బట్టి కూడా ప్రభువుకు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వారం వెంబడి వారం దేవుని వాక్యము యోహాను సువార్త లో మరి అధ్యాయం వెంబడి అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి ఈ యొక్క ఆదివారం యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు మనము ధ్యానం చేయనించున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపనే ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.
నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరునూ ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగున ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రభు యొక్క వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. త్రియక దేవుని యొక్క సహాయము యొక్క వాక్య ధ్యానము చేయుచుండగా మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వాక్యమును మన కొరకు వెలిగించి మన యొక్క జీవితంలో మన యొక్క జీవితములను సార్థకము చేయునుగాక. దేవుని బిడ్డలారా, మనము 15వ అధ్యాయము అద్భుతమైన అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వమును గురించి మనము చూచుట కన్నా మరి ఆ యొక్క దైవత్వము యేసుక్రీస్తు తండ్రి కుమారుల యొక్క సంబంధంలో మరి ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్యతను, ఇంటిమెస్సిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మరి మన కొరకు ఒక గొప్పదైన ఆశీర్వాదాన్ని ఇక్కడ ఆయన పలకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫలించుటను గూర్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 15వ అధ్యాయంలో ఈ యొక్క ఫలించుట అనేటువంటి అంశం గురించినటువంటి వివరణ ఈ యొక్క అధ్యాయంలో ఉన్నది. చాలాసార్లు ఈ యొక్క వాక్య ధ్యానాన్ని అనేక మంది మరి వ్యాఖ్యానం చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు. కానీ చాలాసార్లు మనము ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని ఫలించుటను గురించి ఆలోచన చేసేటప్పుడు మరి యేసుక్రీస్తునందు నిలిచించుట ద్వారా కలిగేటువంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మరి ఆలోచన చేస్తూ ఉంటారు. మరి వాస్తవానికి ఇక ఫలించుట అనేటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఆదాముతో ప్రభువు మాట్లాడినటువంటి మాట, మీరు భూలోకమంతా కూడా మీరు విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, 28వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అలాగనే జలప్రళయమైన తర్వాత నోవహుతో మరి యెహోవా దేవుడు మాట్లాడినటువంటి మాట 9వ అధ్యాయము 1వ వచనము, అలాగనే 9వ అధ్యాయము మరి 7వ వచనంలో కూడా ఈ యొక్క మాటను మనము చూడగలం. ఏమనంటే మీరు ఫలించండి, విస్తరించండి అనేటువంటి మాట. అబ్రహాముతో కూడా మరి ప్రభువు ఈ మాట చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే మరి నీవు భూలోకముల జనులందరిని బట్టి అందరూ కూడా నిన్ను బట్టి ఆశీర్వదిస్తారు, నిన్ను దేశంగా చేస్తాను, నిన్ను ఒక జనముగా చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పటాన్ని మనం చూడగలం. కాబట్టి ఈ యొక్క 3 వాక్యాలు కూడా ఫలించుట అని మరి ఫలించండి అని ఆయన అక్కడ మాట్లాడుతున్నప్పుడు సందర్భం ఏమిటి అంటే
విస్తరించుట, సంతాన అభివృద్ధి కలిగి ఉండుట, భూమిని అంతటిని కూడా మీరు స్వాధీనం చేసుకునుట, మానవాళికి ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్పదైనటువంటి ఆశీర్వాదము మరి అదే ఉంటున్నది. కానీ ఇక్కడ మరి 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అటువంటి ఆశీర్వాదం గురించి ఆయన ఇక్కడ మాట్లాడటం లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి యోసేపు మన గురించి, తన తండ్రి అయినటువంటి యోసేపు తండ్రి మరి యాకోబు యోసేపును ఆశీర్వదించిన విధానం గురించి ఆలోచన చేసినట్లయితే మనకి అక్కడ కనపడేది ఏమిటంటే, యోసేపు ఫలించాడు, విస్తరించాడు. మరి యోసేపు ఫలించడు కొమ్మ, ఓట యొద్ద ఫలించడు కొమ్మ అనేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, అది మరి యోసేపు యొక్క మరి ఐశ్వర్యము, ఆర్థిక సంబంధమైనటువంటి గాను మరి అధికార సంబంధంగాను యోసేపు ఎలాగరా భౌతిక సంబంధముగా ఆశీర్వదించబడ్డాడు, హెచ్చించబడ్డాడు అనేటువంటి విషయం గురించి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆశీర్వాదంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఉదయకాల సమయంలో మరి ఇంకా కూడా మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే మరి పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుండి 7 వచనాల్లో ఆయన ద్రాక్షవల్లిని గురించినటువంటి ఆ యొక్క ఉపమానం చెప్తూ ఉంటున్నారు. మరి వ్యవసాయకుడు ఆ యొక్క ద్రాక్ష తోటకు చేయవలసిన పనంతటి కూడా చేస్తున్నాడు. ఇది అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చేయవలసినంతా కూడా ఆయన చేస్తున్నాడు, ఇవ్వవలసిన ప్రత్యక్షతను ఆయన ఇచ్చినాడు, చేయవలసిన అద్భుత కార్యాలు ఆయన చేస్తున్నాడు, నెరవేర్చవలసిన వాగ్దానాలు నెరవేర్చినాడు. కానీ మరి వారు కారు ద్రాక్షలు ఫలించారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇర్మియా గ్రంథంలో మరి అదే విషయాన్ని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జాతిహీనపు ఆ యొక్క ఫలములు ఇది ఫలించినట్లుగా మరి ఇర్మియా ప్రవచనం చేయటం మనం చూస్తుంటున్నాం. మరి హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి 19వ అధ్యాయంలో పండ్లు లేని మరి విస్తారముగా వ్యాపించినటువంటి చెట్టుగా అభివర్ణించడం మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయము, మరి హోషేయ గ్రంథంలో మరి అక్కడ ఫలించుట అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసే ఎలాగో ఆలోచన చేయాలి అని మనము ప్రశ్నించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క ఆ యొక్క మోరల్ స్టాండర్డ్స్, దేవుని యొక్క నైతిక నియమాలు, దేవుని యొక్క హోలీ స్టాండర్డ్స్, పరిశుద్ధమైన నియమాలు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు దేవుని యొక్క జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు మరి ఆచరించకపోయిన కారణం చేత, వారు అన్యజనుల వలె వారు ప్రవర్తించిన కారణం చేత, వారు విగ్రహారాధకులైన కారణం చేత, వారిలో చిల్లంగితనం వచ్చిన కారణం చేత, వారిలో సోది చెప్పేటువంటి తత్వం వచ్చిన కారణం చేత, వారిలో మరి అబద్ధ ప్రవక్తలను వారు ఆహ్వానించిన కారణం చేత, మరి వారు ఎలాగున దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్కి, దేవుని యొక్క ఆయన ఏ యొక్క స్టాండర్డ్స్ కొరకు అయితే ఎదురు చూస్తున్నారో అవి లేకుండా వారు జీవించి మిగిలినటువంటి ప్రజల వలె జీవించిన కారణాన్ని బట్టి మరి వారు అక్కడ మరి ప్రభు వారితో మాట్లాడుతున్నారు, మీరు ఫలించలేదు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. అంచేత మిమ్మలను ఆయన మరి నరికివేయట లేక మిమ్మల్ని తీసివేయటాన్ని గురించిన ప్రవచనాన్ని, మిమ్మల్ని చెదరగొట్టుట, మిమ్మల్ని అప్పగించడం గురించిన ప్రవచనాన్ని అక్కడ ఇవ్వటం మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి జత ఆదాము, నోవహు, అబ్రహామును గురించినటువంటి లేక యోసేపును గురించిన విషయం మనం చూసినప్పుడు అది సంతానాభివృద్ధి లేక లోక సంబంధమైన వారు విస్తరించడం గురించినటువంటి ఆశీర్వాదంగా చూస్తూ ఉంటున్నాం. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, హోషేలో మనం చూసినట్లయితే వారు దేవునిని ఘనపరచని, దేవుని యొక్క మహిమను వారు ఘనపరచినటువంటి స్థితిని గురించినటువంటి విషయంగా మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవలసిన వారం అంటున్నాం. కానీ ఇక్కడ మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక నూతనమైన విధానంలో ఫలించడం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటాన్ని మనము జ్ఞాపం చేసుకోవలసిన వారం అంటున్నాం. మనం ఇక ఫలించడం గురించి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి, చూడాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితి,
ఆయన శిష్యులను ఆయన పిలుస్తున్నటువంటి ఉన్నతమైన స్థానం గురించి మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ మనం అందుకనే చార్లెస్ స్పర్జన్ మరి ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ద చర్చ్ ఈజ్ ద డీరెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అన్నారు. మరి దేవునికి అత్యంత ప్రియమైనటువంటి స్థలము ఏమిటి అంటే సంఘము అని ఆయన చెప్పాడు. మరి చార్లెస్ స్పర్జన్ ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన క్రీస్తు ప్రభువారు సంఘము కొరకు చనిపోయారు అనే విషయాన్ని ఆయన చెప్పడాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవునికి ఈ లోకములో ఇష్టమైనటువంటి స్థలము ఏమిటి అని అంటే సంఘము, లేక ఆయన రక్తములో కడగబడినటువంటి బిడ్డలతో ఉండటం అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవలసిన వారమైంటున్నాం. ఈ యొక్క ఉన్నతమైన స్థితిని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూచాం, మరి 13వ అధ్యాయంలో మనం చూచాం. దేవుని యొక్క ప్రత్యక్షతను ఇక్కడ ఈ యొక్క ప్రజలకు, ఈ యొక్క శిష్యులకు ఆయన ఇచ్చినాడు. దైవత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప మర్మాన్ని మనము మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వంలోని ఆ యొక్క గొప్ప మర్మాన్ని శిష్యులకు తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క త్రియేక దైవత్వం యొక్క మరి మర్మాన్ని తెలియచేస్తూ మరి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు లేక క్రీస్తునందు ఉన్న వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఇక్కడ తెలియచేయటం మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక రిపీటెడ్గా వచ్చేటువంటి ఒక పదం, మారి మారి వచ్చేటువంటి ఒక పదం ఏమిటంటే, నా యందు మీరు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి ఫలించుట, నిలిచియుండుట ఈ రెండు పదాలు మారి మారి కనపడటాన్ని మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి ఈ ఫలించుటకు కారణాన్ని ఇక్కడ ఆయన తెలియచేస్తున్నాడు. నేను నా తండ్రి, దయచేసి చూద్దాం, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరి పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడున్న ద్రాక్షవల్లికి ఇక్కడున్నటువంటి ద్రాక్షవల్లికి తేడాను మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తానే ద్రాక్షవల్లిగా ఉండటాన్ని తెలియచేయబడుతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ కూడా తండ్రి వ్యవసాయకుడిగా పోర్ట్రేట్ చేయబడినాడు. కానీ ఆ ద్రాక్షవల్లి మరి అబ్రహాము సంతానమైనటువంటి ప్రజలు వారికి ప్రత్యక్షత ఇచ్చినప్పటికీ కూడా వారు దేవుని యొక్క ప్రత్యక్షతలో వారు నిలవలేక వారు తప్పిపోయిన వారుగా ఉన్నారు, లోకస్తుల వలె కలిసిపోయిన వారుగా ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు, కొత్త ద్రాక్షవల్లి, కొత్త ద్రాక్ష తోట ఆయన వేయించినాడు. సంఘమును గూర్చిన మర్మాన్ని ఇక్కడ ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఇదిగో నేను ద్రాక్షవల్లిని, మీరు ఆయా తీగులు అని చెప్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగును ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ గొప్పదైన దృశ్యరూపకమైన సత్యాన్ని తెలియచేస్తూ ఉంటున్నారు. మీరు ద్రాక్షవల్లితో మరి తీగ ఉన్నంతసేపే మరి ఆ యొక్క తీగ ఫలిస్తుంది, ఫలములు తీగలో కనిపిస్తూ ఉంటాయి. కానీ తీగ ద్రాక్షవల్లి నుంచి వేరైనప్పుడు అది ఫలించదు. కాబట్టి ఇక్కడ ఒక గొప్పదైన సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఫలించడానికి గల సూత్రాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఫలించడానికి గల సూత్రాన్ని తెలుసుకున్న తర్వాత ఫలించుట అంటే ఏమిటో మరి ఆదాము నోవహు మరి అబ్రహాముతో పలికినటువంటి మాటలకును మనకు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫలించుట అనేటువంటి ఆ మాటకున్న తేడాను మనము గమనించుకుంటూ మనం ముందుకు ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనము చేయనంటున్నాం. మొట్టమొదటిగా ఫలించడానికి మూలాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పదాన్ని ఆయన ఉపయోగించడాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఫలించుట, నిలిచియుండుట అనేటువంటి రెండు పదాలని ఆయన ఎక్కువ సార్లు ఉపయోగించడాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. 4వ వచనంలో మనం చూసినట్లయితే, నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచియుందును. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును కూడా నిలిచియుందును. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవునితో లేక క్రీస్తుతో ఉండవలసినటువంటి ఆ యొక్క పర్సనల్ రిలేషన్షిప్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతున్నారు. ఆ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతున్నారు. జీసస్ క్రైస్ట్ హ్యాడ్ నెవర్ టాక్డ్ అబౌట్ ద రిలీజియాసిటీ.
Christ had always addressed about the relationship that man should have with God. మరి యేసుక్రీస్తు ప్రభువారు మతతత్వాన్ని గురించి, మత ఆచారాలను గురించి ఆయన మాట్లాడలేదు, కానీ దేవునితో ఉండేటువంటి సంబంధము, మానవుడు దేవునితో మరి నెలకొల్పవలసినటువంటి సంబంధముల గురించి ఆయన మాట్లాడినారు. క్రిస్టియానిటీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, క్రిస్టియానిటీ యాజ్ ఎ రిలీజియన్ కెనాట్ సేవ్ యూ. క్రైస్తవ్యము అనేటువంటి మతము నిన్ను ఎంత మాత్రం కూడా రక్షించదు, కానీ క్రీస్తుతో ఉండేటువంటి ఆ డైనమిక్ రిలేషన్షిప్లోనికి మనం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు నా యందు నిలిచి ఉండాలి అని మాటను తెలియచేస్తున్నాడు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉందును అనే మాటను తెలియచేస్తున్నారు. ఆ 4వ వచనంలోనే మరి కింద భాగంలో మనం చూసినట్లయితే, అలాగే నా యందు నిలిచింటే కానీ మీరును ఫలింపరు అనే విషయాన్ని ఆయన తెలియచేస్తున్నారు. 5వ వచనం మనం చూసినట్లయితే, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అనే మాటను యేసు ప్రభువారు తెలియచేయటం మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచినడలా అనేటువంటి మాటను యేసు ప్రభువారు తెలియచేయటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. తిరిగి మనం చూసినట్లయితే 7వ వచనంలో, మరి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకేది ఇష్టమో మరి అడుగుడి అనే మాటను యేసు ప్రభువారు ఆయన చెప్పటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క మాట మారి మారి కనబడటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. రెండవ ఆలోచన, రెండవ పదాన్ని ఫలించటం గురించిన విషయాన్ని యేసు ప్రభువారు మరి ఉపయోగించడాన్ని, ఆ యొక్క మాటి ఆ ఫలించడం గురించి ఒక్కడి నుంచి చెప్పటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 5వ వచనంలో 4వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు నా యందు నిలిచింటేనే ఫలిస్తారని చెప్తున్నాడు. 5వ వచనంలో చూసినట్లయితే, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా మరి ఫలించిన విషయాన్ని యేసు ప్రభువారు ఆయన చెప్పడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో చూసినట్లయితే, మీరు వెళ్ళి బహుగా ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు అనే విషయాన్ని మరి యేసు ప్రభువారు తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు తెలియచేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యందు నిలిచి ఉండటం గురించిన విషయాన్ని, తనతో ఉండవలసినటువంటి ఆ డైనమిక్ రిలేషన్షిప్ని గురించినటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమిటి అంటే, మరి ఫలిస్తారు అనే విషయాన్ని ఆయన తెలియచేస్తున్నారు. మీరు ఫలించాలి, మీరు బహుగా ఫలించాలి, మీరు వెళ్ళి ఫలించాలి, మీరు మరి మీ ఫలములు నిలిచి ఉండాలి, మీరు ఫలించడం ద్వారా నా యొక్క శిష్యులని తెలియచేయబడతారు, మీరు ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడతాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. అయితే ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మన యొక్క వాక్య ధ్యానంలో ఈ యొక్క ఫలించుట గురించిన విషయాన్ని మరింతగా మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ మరి తండ్రికి తనకు ఉన్నటువంటి సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి ఆయన ఒక్కడి నుంచి చెప్పటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగున ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును. కాబట్టి ఇక్కడ త్రియేక దైవత్వంలో తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధం అది ప్రేమ సంబంధంగా మనం ఆలోచన చేసుకోవాల్సిన వారం అంటున్నాం. దైవత్వములో కనపడేటువంటి త్రియేక దైవత్వములో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ఆ యొక్క లక్షణము, ఆ యొక్క గుణము ఏమిటంటే తండ్రి కుమారుని ప్రేమించుట గురించినటువంటి ఆ యొక్క గుణం అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుచేతనే దేవుని యొక్క పోలికలో పుట్టినటువంటి మనలో ఆయన ఆ యొక్క ప్రేమ గుణాన్ని ఆయన స్వతహాగా ఉంచి ఉన్నారు. ఆదాము అవ్వలు వారు పాపము చేయటానికి ముందుగా వారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు ఒకరినొకరు
ప్రేమించుకున్న వారుగా వారు ఉంటారని మనం చూస్తూ ఉన్నాం. మానవుని యొక్క జీవితంలో ద డీపెస్ట్ డిజైర్ ఫర్ మ్యాన్ ఈజ్ టు లవ్ అండ్ టు బి లవ్డ్. మానవుని యొక్క హృదయంలో మరి లోతైనటువంటి ఆ యొక్క కోరిక వాంఛ ఏమిటంటే ప్రేమించుట, ప్రేమింపబడాలని ఆశపడట అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మానవ జీవితంలో సార్థకత ఏమిటి అని అంటే మరి ప్రేమించుట, ఆ ప్రేమలో నిలిచి ఉండుట అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ యొక్క ప్రేమ గుణము ఎక్కడి నుండి వచ్చింది అంటే కోతి నుండి రాలేదు. ఈ యొక్క ప్రేమ గుణము ఎక్కడి నుండి వచ్చిందంటే మరి ఆ యొక్క పరిణామ సిద్ధాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క జంతుజాలం నుంచి ఈ యొక్క ప్రేమ గుణం రాలేదు. జంతువుల మధ్య ఉండేది ప్రేమ కాదు, అది ఇన్స్టింక్ట్స్. అవి లోపల ఉండేటువంటి ఆ యొక్క ముద్రించబడినటువంటి వాటిని బట్టి అవి ప్రవర్తించే విధానం. కానీ ప్రేమ, అనురాగములు అనేటువంటివి అవి మానవునికి మాత్రమే అవి పరిమితమైనవి. మానవుని యొక్క జీవితం, మానవునికి ఇవ్వబడినటువంటి అతి విశేషమైనటువంటి లక్షణము ప్రేమించేటువంటి లక్షణము. అయితే సాతానుకు ఉన్నటువంటి అతి విశేషమైన లక్షణము ఏమిటంటే ద్వేషించేటువంటి లక్షణము. ఆదాము అవ్వలో పాపము చేసిన కారణము చేత ఏదైనా తోటలో ఆ సాతాను యొక్క మాటలు విని వారు ఆ యొక్క దేవునిని అబద్ధికునిగా చేసి వారు తాము అబద్ధమును నమ్మిన కారణం చేత ద్వేషము అనేటువంటి స్వభావము మానవునిలోనికి సంక్రమించిందనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మానవుడు స్వతహాగా దేవుణ్ణి ప్రేమించడానికి, మరి తన యొక్క తో ఉన్నవారిని ప్రేమించడానికి మానవుడు సృష్టించబడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రేమ యొక్క మూలాన్ని దైవత్వంలో చూపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందుచేతనే మరి క్రైస్తవ విశ్వాసములో మరి ఈ యొక్క ప్రేమ యొక్క మూలాన్ని మనము తెలుసుకోవాల్సిన వారు అంటున్నాం. వి నీడ్ టు లవ్ బికాస్ క్రైస్ట్ హ్యాస్ లవ్డ్ అస్. మనము ప్రేమించాలి, ఎందుచేతనంటే క్రీస్తు మనలను ప్రేమించున్నాడు. క్రీస్తు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, తండ్రి నన్ను ఎలాగున ప్రేమించాడో నేను మిమ్మును అలాగున ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. స్టే ఇన్ మై లవ్. ఎంత గొప్ప విషయం అండి. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండుట. క్రీస్తు ప్రేమ నుంచి వెడలిపోవటానికి గల కారణాలు, లేక క్రీస్తు ప్రేమ నుంచి వెడలిపోవటానికి గల మరి అనేకమైనటువంటి ఆకర్షణలను మనము గుర్తుపట్టి క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండటానికి మనము తీర్మానం చేసుకోవాలి. క్రీస్తు ప్రేమలో మరి మనం నిలిచి ఉండటానికి సాధనం చేయవలసిన వారం అంటున్నాం. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అనే విషయాన్ని మనము ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవలసిన వారం అంటున్నాం. క్రీస్తు ప్రేమ ఏ ప్రేమ? తండ్రి క్రీస్తుని ఎలాగున ప్రేమించి ఉన్నాడో అలాగున క్రీస్తు మనలను ప్రేమించి ఉన్నాడు. తన ప్రాణము పెట్టినంతగా ఆయన ప్రేమించడాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారు అంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమయందు నిలిచియుండుట, క్రీస్తు ప్రేమయందు నిలిచి ఉండుటను గురించిన విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సిన వారం అంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ యొక్క సార్థకత గురించి ఆలోచన చేసినప్పుడు ఇంగ్లాండ్ దేశం యొక్క యువరాజు, మరి ఆయన పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ మరి క్వీన్ ఎలిజబెత్కి ముందు ఉన్నవారు అని నేను తలస్తూ ఉన్నాను. మరి ఆ యొక్క యువరాజు కాబోయేటువంటి ఆ యొక్క రాజు మరి ఆయన ఎడ్వర్డ్స్ అని నేను తలస్తూ ఉన్నాను, పేరు జ్ఞాపకం రావట్లేదు. కానీ ఆయన మరి ఒక సామాన్యమైనటువంటి స్త్రీని మరి ఆయన మరి ప్రేమించినాడు. మరి ఇంగ్లాండ్ దేశము యొక్క ఆ రాయల్ ఫ్యామిలీ చెప్పిన మాట ఏమిటంటే, నీవు మరి ప్రేమించిన అమ్మాయిని విడిచిపెట్టకపోతే ఈ యొక్క ఇంగ్లాండ్ దేశపు రాజు కాలేవు అనేటువంటి మరి ఆ షరతును విధించారు. ఆయన మరి ఇంగ్లాండ్ దేశం యొక్క రాజరికానికి విడిచిపెట్టాడు. ఆయన సామాన్యుడిగా జీవించాడు. కారణం ఏంటంటే ఆయన ఆ యొక్క ప్రేమలో మరి ఆయన తాను ప్రేమించినటువంటి మరి ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకుని ఆమెతో జీవించుటలో తన జీవితానికి సార్థకతను కనుగొన్నాడు. కాబట్టి మానవుని యొక్క జీవితంలో
ప్రేమ అది ఎసెన్షియల్ కీ ఎలిమెంట్గా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ప్రేమకు మూలము కేవలము తాత్కాలికమైనటువంటి హ్యూమన్ రిలేషన్షిప్స్లో మనము కనుగొన్నట్లయితే మరి అనేక సార్లు మనము విఫలమవుతామనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమలో మనము నిలిచి ఉన్నప్పుడు ఈ లోకపు ప్రేమలను మనం అర్థం చేసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి చాలామందిని కౌన్సిలింగ్ చేసినప్పుడు ఈ యొక్క ప్రేమ విఫలమైన వాళ్ళని కౌన్సిలింగ్ చేసినప్పుడు వారికి చాలామంది దేవుని తెలుసుకున్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రాథమికంగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలోని ప్రేమలు తాత్కాలికమైనవి, క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది అని చెప్పినప్పుడు అనేక మంది వారు దేవుని వైపు తిరగటం కూడా మరి మనం చూడగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, అనేకమైన సాక్ష్యాలు నేను విని ఉన్నాను. వారి యొక్క జీవితాల్లో యవన బిడ్డలు వారి యొక్క జీవితంలో నష్టపోయిన తర్వాత వారు నిజమైన ప్రేమను క్రీస్తునందు పొందగలమనే విషయాన్ని తెలుసుకుని క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితాలు రూపాంతరం పొందడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే క్రీస్తు ప్రేమను గుర్తెరుగుట, క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండుట. తండ్రి క్రీస్తును ఎలాగున ప్రేమించినాడో క్రీస్తు మనలను అలాగున ప్రేమించుకున్నారు. కాబట్టి మనము లోకమునకు అటువంటి ప్రేమను కనపరుచుట అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. మనము దేవుని యందు, క్రీస్తు యందు నిలిచి ఉండుట అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఫలించుట అంటే ఏమిటి అంటే దేవుని యొక్క ప్రేమలో నిలిచి ప్రేమను కనుపరచుట అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతటి కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క ప్రేమ అనేటువంటి పదాన్ని అనేక సార్లు ఉపయోగించినాడు. తండ్రి తన ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తుంటున్నాడు. మరి క్రీస్తు ప్రేమతో మనల్ని బ్రతికించి ఉన్నాడు అని చెప్తుంటున్నాడు. మరి హెచ్చరిక ఏమిటంటే మీరు ప్రేమయందు వేరుపారి ఉండండి అని చెప్తుంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వైశాల్యం ఎంతో తెలుసుకోవడానికి మీరు తెలుసుకోవడానికి ప్రయాసపడండి అని చెప్తూ ఉన్నాడు. ప్రేమతో ఒకరినొకడు మరి సహించండి అని చెప్తున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనము సువార్తను ప్రకటించాలి అనే విషయాన్ని కూడా అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. మనం నిజముగా ఫలించుట అంటే ఏమిటి అని అంటే క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండుట అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తు ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు, ఆ ప్రేమకు స్పందిస్తున్నప్పుడు, ఆ ప్రేమలో నువ్వు కొనసాగుతున్నప్పుడు, ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఆ ప్రేమను నువ్వు అనుభవిస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వైశాల్యము నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, నీ జీవితంలో నీ హృదయము ప్రేమతో నింపబడినప్పుడు, దేవుని బిడ్డలారా, మనము లోకమునకు మాదిరిగా ఉంటాం. సంఘానికి ఇవ్వబడినటువంటి ప్రాథమికమైనటువంటి సంఘము ఫలించాలి. ఎలా ఫలించాలి అని అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. మరి ఎలా ఫలించాలంటే మొట్టమొదటిగా ప్రేమ యందు ఫలించాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమైంటారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము చాలాసార్లు సంఘములో ప్రేమ సూత్రాన్ని పాటించకుండా మనము లోకానికి సువార్తను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘములో ప్రేమ రాహిత్యాన్ని మనం ఉంచుకొని సువార్త ప్రకటించడం వలన ప్రయోజనం లేదు. లెట్ us not take ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పుల్ యాజ్ అ ప్రాజెక్ట్. మరి క్రీస్తు సువార్తను ప్రకటించుట ఒక ప్రోగ్రామ్గా, ఒక ప్రాజెక్ట్గా తీసుకోవడానికి ఎంతమాత్రం కూడా వీలు లేదు. ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పుల్ని ఒక ప్రోగ్రామ్గా, ఒక ప్రాజెక్ట్గా తీసుకుంటా అది కార్పొరేట్ కైండ్ ఆఫ్ ఏ స్ట్రాటజీ అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది ఏమిటంటే క్రీస్తు ప్రేమను మొదటగా మీరు కలిగి ఉండండి. నేను తండ్రిని ఎలాగను ప్రేమించినానో మిమ్మల్ని అలాగూ ప్రేమించుచున్నాను. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినాడో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించినాను, మీరు కూడా ఒకరినొకరు అలాగున ప్రేమించండి. ద వరల్డ్ షుడ్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద చర్చ్. సంఘము వైపు లోకము ఆకర్షించబడాలి, ఆశ్చర్యపడాలి. ఎలాగునంటే సంఘములో ఈ యొక్క ప్రేమ సూత్రము సాధన చేయబడుచున్నప్పుడు. అపోస్తలుల కార్య గ్రంథంలో మనం చూసినట్లయితే మరి
ప్రతి వారికి భయం కలిగిన మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి వారికి భయం కలిగను మరి లోకంలో ఉన్న వారందరూ కూడా మరి ఈ యొక్క ఆది సంఘం లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని వారు చూచి అక్కడ వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ మరి సాధనను వారు చూచి ఆశ్చర్యపడటాన్ని మరి జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఫలించుట అంటే మొదటగా ప్రేమలో నిలిచి ఉండుట, ప్రేమను వ్యక్తము చేయుట, ప్రేమను సాధన చేయుట, ప్రేమ చేత మన హృదయాలు నింపబడాలి అని మనం కోరుకుంటాం. ఉదయకాల సమయంలో మన గృహాల్లో ప్రేమ నింపబడి ఉన్నదా? లవ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎమోషన్. ప్రేమ అది కేవలం ఒక భావోద్రేకము కాదు. లవ్ ఈజ్ అ హార్డ్ వర్క్. ప్రేమ సాధన చేయవలసిన వారమంటున్నాం. క్రీస్తు ఎలాగున ప్రేమించినాడో అలాగున ప్రేమించుటకు సాధన చేయవలసిన వారమంటున్నాం. మనము ప్రేమలో ఎలాగైనా నిలుచుకొనగలము అని మనం ప్రశ్నించినట్లయితే మరి యొక్క గలతీయులకు రాసిన పత్రిక క్షమించండి ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో మన 10వ వచనం చూసినట్లయితే దయచేసి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనము, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నెడల నా ప్రేమయందు నిలిచియుందురు. ఎలాగైనా మనము దేవుని ప్రేమయందు నిలిచి ఉండగలమనంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటను బట్టి. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ఈ యొక్క పరిసయ్యులైన వారు పాత నిబంధన గ్రంథపు ఆ యొక్క సారాంశాన్ని ఎలాగ అర్థం చేసుకున్నారంటే వీఆర్ ఆబ్లిగేటెడ్ టు డూ. కమాండ్మెంట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ అనేటువంటి ఆలోచనతో వారు ధర్మశాస్త్రాన్ని వారు ఆచరించారు. లూకా సువార్తలో కూడా మనం చూస్తున్నాం. ధనవంతుడైనటువంటి మరి ఆ యొక్క యవనస్తుడు హీ వాజ్ ఆబ్లిగేటెడ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. మరి నమస్కారం చేశాడు యేసు ప్రభు వారికి, మోకాళ్ళు ఉన్నాడు. మరి నిత్య జీవానికి వారసుని అవడానికి నేను ఏం చేయాలని చెప్పారు. యేసు ప్రభు వారు వారిని ప్రేమించాడు. మరి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, మరి వాటన్నిటిని కూడా మరి నెరవేర్చాలని చెప్పినప్పుడు ఎస్ ఐ హావ్ డన్ ఆల్ దోస్ థింగ్స్. ఎట్లా చేసావు నువ్వు అంటే ఐ వాజ్ ఆబ్లిగేటెడ్ టు డూ దిస్. నేను చేయటానికి నాకు ఆ ఆబ్లిగేషన్, నాకు ఆ యొక్క సమస్య ఉన్నది కాబట్టి నేను చేశాను. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు హీ హెస్ టేకెన్ us into a paradigm shift. మనలను సంపూర్ణంగా వేరొక స్థితిలో నుండి చూపిస్తూ ఉన్నారు. Obeying God's commandment not as an obligation, obeying God's commandments out of love. దేవునిని ప్రేమించుచున్న కారణం చేత, క్రీస్తును ప్రేమించుచున్న కారణం చేత ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండుడి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తానే యొక్క సాదృశ్యాన్ని చెప్తూ ఉన్నారు. తనను గురించిన విషయాన్ని చెప్తున్నారు. నేను తండ్రిని ప్రేమను ఎలా వ్యక్తం చేశానంటే తండ్రి ఆజ్ఞలను నేను నెరవేర్చి ఉన్నాను. అన్నిటికన్నా గొప్పదైన తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటంటే దేవదేవుడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపం ధరించుకుంటాం. ఆయన మరి అన్నిటికన్నా తక్కువైన మరణము శిలువ మరణాన్ని పొందటం అంత మాత్రమే కాదు, కానీ సర్వలోక మానవాళి పాపమును తన మీద మరి మోపబడటం అత్యంత కష్టమైనటువంటి ఆజ్ఞ. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము. అదే సమయంలో నీ హృదయంలో, నీ జీవితంలో ప్రేమ మనలో దేవుని క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలి అని అంటే మనము జ్ఞాపం చేసుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను, క్రీస్తు యొక్క ఆజ్ఞలను, సూత్రములను ఆబ్లిగేషన్తో మనము చేయవద్దు, కానీ మనము ప్రేమతో వాటిని నెరవేర్చవలసిన వారమైంచున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని ఆజ్ఞలను నెరవేర్చుటకు నువ్వు ఆబ్లిగేషన్తో నువ్వు చేస్తున్నావా, లేక దేవుని ఆజ్ఞలను మరి నెరవేర్చుట కొరకు ప్రేమతో నువ్వు ఆయన దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తున్నావా? నిన్ను ప్రశ్నించుకోవాల్సిన వాడు ఇచ్చున్నావు. ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో క్రీస్తును ప్రేమించుటకు
ఆయన సహాయమును కోరుకొనాలి. ఆయన యొక్క ఆజ్ఞల్లో మనము నెరవేర్చినప్పుడు మనము ఆయన ప్రేమ యందు నిలిచి ఉండగలమనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిన వారు అంటున్నాం. 11వ వచనంలో మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు చెప్తుంటున్నాను. ఫలించుటలో మరి మొదటి విషయం చూచాము, మరి దేవుని ప్రేమను మనం కలిగి ఉండుట, ప్రేమలో విస్తరించుట. రెండవ విషయం మనం చూసినప్పుడు మీ సంతోషము పరిపూర్ణం కావాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తామో ఆ యొక్క పరలోకపు సంతోషము మన హృదయాల్లో ఆయన పెట్టుబడించినాడు. మనకు పరిపూర్ణమైన సంతోషాన్ని మనం కలిగిన వారంగా ఉంటాం. Christians are not long-faced people. Christians are cheerful people. క్రైస్తవులైన వారు అది దిగాల ముఖం వేసుకున్న వారు కాదు, కానీ హృదయంలో సంతోషం కలిగిన వారుగా ఉండేవారు. ఎప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమతో నెరవేర్చినప్పుడు ఆయన తన పరలోకపు సంతోషాన్ని మన హృదయంలో ఆయన పెడతాడు. ఒకసారి ఒక దైవ సేవకుడు ఆయన భారతదేశం నుంచి అమెరికా దేశానికి వెళ్ళాడు. ఆయన మరి వస్త్రాలు చిరిగిపోయిన వస్త్రాలతోనే ఆయన వెళ్ళాడు. ఆయన వస్త్రాలు చిరిగిపోయాయి, కానీ ఆయన ముఖంలో ఆ సంతోషం కనపడుతూనే ఉన్నది. ఒక వ్యక్తి ఆయన నిలిపి అడిగాడు ఈ ప్రశ్న, ఇలాగన చిరిగిపోయిన వస్త్రాలు కలిగిన వారు చిరిగిపోయిన వస్త్రాలను బట్టి బాధపడతారు, బయటకు రావడానికి సిగ్గుపడతారు, మీరు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటండి అని అడిగారు. అప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాట, క్రీస్తు నా హృదయంలో ఉన్నారు, అందుచేత నేను సంతోషిస్తాను, అన్ని వేళలందు సంతోషిస్తాను. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో, తన విశ్వాస యాత్రలో అన్ని వేళలందు ప్రభువునందు సంతోషించడం గురించిన సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంతా కూడా మనం చూసినట్లయితే దాని గురించిన విషయాన్నే మనము చూడగలము. అన్ని వేళలందు మరి సంఖ్యల యందు సంతోషిస్తున్నాడు, బాధల యందు దుఃఖము యందు సంతోషిస్తున్నాడు, లేమి యందు సంతోషిస్తున్నాడు. దైవ సంతోషము హృదయంలో నింపబడటం చూస్తూ ఉన్నాం. మా నాన్నగారు వారు ఎప్పుడు కూడా దిగులుగా ఉండేవారట, కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన కారణం చేత ఆయన జీవితంలోనికి యేసు ప్రభువుని ఆహ్వానించిన తర్వాత ఆయన జీవితం సంపూర్ణంగా మార్చబడింది. ఆయన ఉద్యోగం చేసిన అనేకమైన స్థలాల్లో అనేక మంది ప్రశ్న ఆయన అడిగి ఉన్నారు, దాస్ గారు మీరు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి? వర్క్ ప్రెషర్స్ ఎంతో ఎక్కువ ఉండే, ప్రాజెక్ట్స్లో పనిచేసేవారు, ఎంతో వర్క్ ప్రెషర్స్ ఉండేవి. మరి అవినీతిపరులైన అధికారుల మధ్యన పనిచేయవలసి వచ్చేది, అవినీతిపరులైన కాంట్రాక్టర్స్తో పని చేయించవలసి వచ్చేది, కానీ ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. కారణం ఏంటంటే అది క్రీస్తు ప్రభు హృదయంలో పెట్టినటువంటి సంతోషం. దేవుని బిడ్డలారా, మీ సంతోషము పరిపూర్ణం కావాలి. ఆయన మన ప్రేమ ఎందు మనం విస్తరించాలి, క్రీస్తు ప్రేమలో మనము విస్తరించాలి, మనం ఒకరినొకరు ప్రేమించుకుని వారంగా ఉండాలి. రెండవదిగా సంతోషంతో ఉండాలి. సంఘంలో ఈ రెండు మరి విషయాలు మనము ఉండుట మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఈజీ టు రీప్లేస్ the heavenly joy that God gives us with the earthly entertainment. చాలాసార్లు మనము సంతోషమును లోకమిచ్చే ఆనందంతో మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోకమిచ్చేటువంటి ఆనందము తాత్కాలికమైనది, వెలుపల ఉండేటువంటిది. కానీ క్రీస్తు ఇచ్చే సంతోషము అంతరంగమైనది. అది నీవు దేవుణ్ణి ప్రేమించిన కారణం చేత, క్రీస్తును ప్రేమించిన కారణం చేత, క్రీస్తు యొక్క ఆజ్ఞల యందు నిలిచిన కారణం చేత ఆయన నీ హృదయంలో పెట్టే సంతోషం. ఫలించుట అనగా మనము దేవుణ్ణి ప్రేమించుట, దేవుని ప్రేమలో నిలిచి ఉండుట, ఆ ప్రేమను మనము సంఘములో విస్తరింపచేయుట, మన హృదయంలో సంతోషము, దేవుడిచ్చే సంతోషం చేత నింపబడుట అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. దయచేసి చూద్దాం. 12వ వచనంలో ఇంతకుముందు చెప్పిన మాటని ఆయన మాట్లాడుచున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనది నా ఆజ్ఞ.
ఈ యొక్క ప్రేమ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాల గురించి మాట్లాడుతున్నప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఆత్మ సంబంధమైన మరి ఫలములను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క లిస్ట్లో మనం చూసినట్లయితే మరి అదంతా కూడా ఒకే ఒక సూత్రం మీద అది ఆధారపడి ఉంది. అది ప్రేమ సూత్రం మీద ఆధారపడినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇలాగున వ్రాయబడి ఉంది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ మూల సూత్రము, ఆయన యందు నిలిచి ఉండుట, ఆయన ప్రేమలో నిలిచి ఉండుట, ఆయన ప్రేమలో నిలిచి ఉన్న కారణం చేత మనము ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచున్నప్పుడు కలిగేటువంటి ఆ యొక్క సంతోషం. ఇదిగో ఆత్మఫలం గురించిన విషయాన్ని దీన్ని ఈ యొక్క వచన భావంతో మనము పరిశీలన చేసినప్పుడు మూలము ఆ యొక్క దైవ ప్రేమ అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రేమ యందు విస్తరించుట, ఫలించుటనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. 14వ వచనంలో దయచేసి చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులైందురు. Christ is elevating them from a disciple to a friendship, from a discipleship to a friendship. క్రీస్తు వీరిని శిష్యుల నుండి స్నేహితుల స్థాయికి ఆయన హెచ్చిస్తున్నారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులైందరు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు 2 సంస్కృతుల్లోని విషయాన్ని మేళవించి అయినా దీన్ని యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దయచేసి చూద్దాం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగుడు గనుక నేను మిమ్మల్ని 13వ వచనం. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. 13వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్నేహితుల్లో ఉండేటువంటి మొదటి లక్షణము ఆ కాలంలో కూడా మరి ప్రజలందరూ కూడా లేక ఆ గ్రీకులు రోమియుల యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడ యేసు ప్రభువారు ఆయన మరి వ్యక్తం చేయటం చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్షిప్ ఈజ్ అండర్స్టూడ్. A true friend is understood as the one who does a heroic deed towards his friend. నిజమైన ప్రేమను ఎలాగో అర్థం చేసుకున్నారు అని అంటే, ఏ స్నేహితుడైతే తన స్నేహితుని కొరకు ఆ యొక్క త్యాగపూరితమైన విరోచితమైనటువంటి కార్యం చేస్తాడో అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమను మరి ఆ స్నేహితుడంటే అలాగన ఆలోచన చేసేవారు రోమియులు, గ్రీకుల యొక్క ఆలోచన విధానంలో. ద హీరోయిక్ ఎక్స్ప్రెషన్ దట్ దే గివ్ ఫర్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మొదటి ఎక్స్ప్రెషన్ని ఆయన నెరవేర్చారు. మధ్యకాలంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను చాలా గేలి చేసేటువంటి వారు, సిలువ మరణాన్ని గేలి చేసేటువంటి వారు కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడు. ఆయన ఆ యొక్క నిజమైన స్నేహంలో నుండి స్నేహితుడు కనుక ఆయన మరి నశించుచున్న మానవాళ్ళందరి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టిన వారుగా ఉంటున్నాడు. ఎవరైతే ఆ యొక్క ప్రేమను స్పందించినారో వారిని తన వైపుకు ఆకర్షించువాడుగా, ఆయన తన ప్రేమకు స్పందించిన వారిని ఆయన ఆహ్వానించిన వాడుగా ఉంటున్నాడు. వారిని తన శిష్యులుగా చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. మొదటగా ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. హీరోయిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ ఫ్రెండ్ మొదటి విషయం. రెండవ ఆలోచన మనం చూసినట్లయితే స్నేహితుల గురించి 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను.
there is a distance between a servant and the master. స్నేహితునికి మరి యజమానునికి, దాసునికి యజమానునికి తేడా ఉన్నది, వ్యత్యాసం ఉన్నది. దాసునికి యజమానుడు అన్ని విషయాలు కూడా బయలుపరచడు. యజమానుడు మర్మయుక్తంగా ఉంటాడు, రహస్యములను తన దగ్గర ఉంచుకుంటాడు. దాసునికి ఏదైతే చెప్తాడో ఆ పని దాసుడు చేయాలి. దాసుడు తిరిగి ప్రశ్నించడానికి వీల్లేదు. దాసుడు యజమానుని యొక్క మరి లోతుల్లోనికి వెళ్ళి యజమానుని గుట్టును అతడు బయటకు తీయటానికి వీలు లేదు. అట్లా చేసినట్లయితే అతడు దాసుడు కాదు, అతడు ద్రోహి అవుతాడు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు, మిమ్మల్ని శిష్యులుగా నేను పిలవట్లేదు, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు. మీరు నా ఆజ్ఞలను మీరు అంగీకరించినట్లయితే మీరు నా స్నేహితులు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు చెప్తున్న మరొక మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేస్తాను. There is no room for secret things between the friends. స్నేహితుల మధ్యన రహస్యములు ఉండవు. పొరాపచ్చలేనటువంటి, ఒకరి హృదయాలు ఒకరు తెరుచుకున్నటువంటి స్థితిలో స్నేహితులు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటంటే, మీరు నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే, మీరు నా ప్రేమయందు నిలిచి ఉన్నట్లయితే, నేను మిమ్మలను శిష్యులని పిలుచటలేదు కానీ స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. నేను మీకు తండ్రి ఎలాగునా తన సంగతులన్నిటిని కూడా నాకు బయలుపరిచి ఉన్నాడో, నేను మీకు వాటన్నిటిని కూడా బయలుపరిచేవాడనైంచున్నాను. ఈ లోకంలో మానవ ప్రయత్నంలో, మానవుడు దేవుణ్ణి వెతికే క్రమంలో అనేకమైన వాటిని ప్రయత్నం చేసి మానవుడు దేవుని గురించి తను ఆలోచించుకున్న రీతిగా దేవుణ్ణి తయారు చేసుకుంటున్నాడు. కానీ యేసు ప్రభువారు చెప్తున్నది ఏంటంటే, నో, నేను మీకు బయలుపరచువాడనంటున్నాను. ఏమి బయలుపరుస్తాను? తండ్రి నాకు ఏమి బయలుపరిచినాడో వాటిని నేను మీకు బయలుపరచువాడనంటున్నాను. అందుకనే మనకి ఈ యొక్క అద్భుతమైన పుస్తకం బైబిల్ గ్రంథం, ఇట్ ఈస్ ద రివలేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనసులో నుండి బయలుపరచబడినవి మన కొరకు అనుగ్రహించబడినాయి. అద్భుతమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుచున్నాను, నేను మీకు సంగతులను బయలుపరచువాడనంటున్నాను. ఇంతవరకు కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వభావము బయలుపరచబడి ఉన్నది. కానీ మరి సంఘమును గురించిన విషయము పాత నిబంధన గ్రంథ ప్రవక్తలకు మర్మమైనది, మర్మయుక్తముగా ఉన్నది. కానీ కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును గురించిన ప్రత్యక్షతను శిష్యులకి ఇచ్చినారు. అందుకే మన కొత్త నిబంధన పుస్తకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి రెండవ ప్రత్యక్షత ఏంటో తెలుసా? సంఘమును గురించిన మొదటి ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువారు రాబో సంగతులను గురించిన ప్రత్యక్షతను ఇచ్చినారు. ఆయన తిరిగి రావడానికి ముందు జరగవలసిన సంగతులను గురించిన ప్రత్యక్షతను ఆయన ఇచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏమిటో తెలుసా? ఇదిగో ఈ యొక్క రక్షణ కేవలము యూదులకు మాత్రమే కాదు, కానీ మరి సర్వలోకమునకు, సర్వజనులకు, మరి గ్రీసు దేశస్థుడని, మరి హెల్లీయుడని, యూదుడైనటువంటి భేదము లేకుండా సర్వమానవాళికి, రోమియులకు, గ్రీకులకు, అందరికి కూడా ఈ యొక్క సువార్త మర్మము అందించబడాలి. స్త్రీ అని పురుషుడని లేదు, పెద్దవాడు చిన్నవాడని లేదు, దాసుడని యజమానుడు లేదు, సర్వలోకముల కొరకు సువార్తను ప్రకటించాలి. ప్రత్యక్షత. ఆయన శిష్యులను స్నేహితులుగా పిలుస్తున్నారు. ఆయన తన మనస్సులోని ఆ యొక్క తండ్రి వలన వినిన సంగతులను ఆయన బయలుపరిచున్నాడు. మొట్టమొదటిగా సంఘమును గురించి ప్రత్యక్షత ఇచ్చినారు. రెండవదిగా ఆయన మరి జరగబో సంగతుల గురించిన ప్రత్యక్షతనిచ్చినారు. మూడవదిగా నిత్యత్వమును గురించిన ప్రత్యక్షతను కూడా శిష్యులకి ఇచ్చినారు. అంచేత కొత్త నిబంధన లేకుండా పాత నిబంధన పూర్తి కాలేదు.
ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు అద్భుతమైన ప్రత్యక్షతను ఆయన ఇచ్చి ఉన్నాడు. స్నేహితులుగా పిలుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని యొక్క స్నేహితుడు అయినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు స్నేహితుడిగా నువ్వు చేయబడినట్లయితే, ఆయన నీకు మన కొరకు గ్రంథస్థం చేయబడిన వాక్య భాగమును మనకు విశదపరిచేవాడాయించున్నాడు. ఆత్మ సంబంధమైన సత్యాల్ని ఆయన బయలుపరిచేవాడాయించున్నాడు. అంచేత లోకంలోనికి మనం వెళుచున్నప్పుడు లోకములో ఎలా కనపడుతూ ఉంటామంటే దేవుని ప్రేమను పంచువారంగా కనిపిస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క సంతోషాన్ని పంచువారంగా కనిపిస్తున్నాము. దేవుని యొక్క స్వభావమును మనము తెలియచేవారంగా మనం లోకంలో ఉంటాం. అంచేత ఈ యొక్క చర్చ్, ఈ యొక్క సంఘము, ఈ విశ్వాసుల సమూహము మరి ఇలాగన తమందు వారు ఇలాగన ఫలించటను బట్టి లోకము చూస్తుంది. లోకము చూచి మనల్ని ప్రశ్న అడుగుతుంది. మీలో ఉన్న నిరీక్షణకు హేతువు ఏమిటి అని వారు మనల్ని అడిగినప్పుడు, మనము మీలో ఉన్న విశ్వాసానికి హేతువు ఏమిటి అని వారు మనల్ని అడిగినప్పుడు, మీలో ఉన్న సంతోషానికి హేతువు ఏమిటి అని మనం అడిగినప్పుడు, ఇదిగో మనము సువార్తను ప్రకటించగలము, సువార్తను ధైర్యంతో ప్రకటన చేయగలము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఫలించడానికి ఇష్టపడుతున్నామా? మనము ప్రేమలో నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నామా? మనము వ్యక్తం చేయడానికి ఇష్టపడుతున్నామా? ప్రేమను సాధన చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? మనము క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండుటకు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడానికి మనం ఇష్టపడుతున్నామా? చివరిగా ఆయన మనం స్నేహితులుగా పిలుస్తున్నాడు. ఇదిగో ఆయన చెప్పిన మాట ప్రకారంగానే ఆయన మరి తన శిష్యులను స్నేహితులుగా హెచ్చించినారు. ఆయన తన మనసులో ఉన్న సంగతులన్నింటినీ కూడా, తండ్రి బయలుపరిచిన వాటిని అన్నిటినీ కూడా శిష్యులకు ఇచ్చి సంగమునకు గూర్చిన మర్మాన్ని బయలుపరిచారు. రాబో సంగతులను గూర్చిన మర్మాన్ని బయలుపరిచారు. నిత్యత్వమును గూర్చిన మర్మాన్ని ఆయన బయలుపరిచినారు. అంచేత క్రైస్తవ విశ్వాసంలో మనము లంగర వేయబడినటువంటి విశ్వాసముతోనూ శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూచుటకు హేతువైనది. ఉదయ సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము కూడా ఆయన యందు నిలిచి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎలా నిలిచి ఉండాలి? ఆయనతో సహవాసం చేయటం ద్వారా నేను నిలిచి ఉండగలను. ఎలాగ నేను ఆయనతో సహవాసం చేయగలను? ఇదిగో నీ జీవితంలో ఆయన దగ్గరికి రా, విశ్వాసముతో ఆయన దగ్గరికి రా. ఆయనతో నేను ఎలాగ మాట్లాడగలను? దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలాగున ఆయనతో మాట్లాడాలో, ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పించువాడాయించినాడు. ఆయన మనతో ఎలాగ మాట్లాడతాడు? ఇదిగో తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడవాడాయించినాడు. ఆయన గుణలక్షణములను మనకు తెలియచేవాడాయించినాడు. ఆయన మనలను తన యొక్క పోలికలోనికి రూపాంతరపరచువాడాయించినాడు. will be growing into the maturity and to the likeness of Christ. ఎవరైతే మనం చూస్తారో, లేక సంఘ సమూహాన్ని, విశ్వాసుల సమూహాన్ని చూస్తారో, వారి మధ్యన నిలిచుండే ప్రేమ, వారి మధ్యన నిలిచి ఉండేటువంటి పరిశుద్ధత, వారి మధ్యన నిలిచి ఉండేటువంటి సంతోషము, వారి మధ్యన నిలిచి ఉండేటువంటి దైవ ప్రత్యక్షతను లోకము చూస్తుందో, అంధకార సంబంధమైన లోకం చూస్తుందో, వారు వెలుగులోనికి ఆకర్షించబడతారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారందరూ కూడా ఆకర్షించబడటానికి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం ఫలించే వారంగా ఉందాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ యొక్క సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ మోటివేటెడ్, సెల్ఫ్ గ్లోరిఫైడ్ స్పిరిచువాలిటీ నుంచి విడుదల పొంది మనంతా నేను అనేటువంటి స్వభావంతో కూడినటువంటి నన్ను నేను ప్రోత్సహించుకునేటువంటి స్వభావం నుంచి మనం విడుదల పొంది, మన అటువంటి ఆత్మీయత నుంచి విడుదల పొంది మనము క్రీస్తు యొక్క పోలికలోనికి, క్రీస్తు యొక్క స్వభావంలోనికి రూపాంతరం చెందేటువంటి స్థితికి మనం వెళ్దాం. అటువంటి స్థితికి వెళ్ళటకు ప్రభు మనం పిలుస్తూ ఉన్నాడు. సూత్రము ఒకటే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను కూడా నిలిచి ఉందును. నా ఆజ్ఞ యందు నిలిచి ఉండండి ఆయన చెప్తున్నాడు. మీరు ప్రేమలో ఫలిస్తారు, సంతోషంలో విస్తరిస్తారు అని చెప్తున్నాడు. ఆయన నా యొక్క ప్రత్యక్షతను మీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాను, సంగతులను బయలుపరచువాడుగా ఉంటున్నానని చెప్తున్నాడు. ఇదిగో ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఈ పిలుపుని నువ్వు ఆహ్వానిస్తావా? ఆహ్వానించి ఆయన్ని హృదయంలోనికి చేర్చుకుంటావా?
ఆయనతో అంటుకట్టబడినటువంటి అనుభవంలోనికి వస్తావా? ఈ దినం నుంచి ప్రారంభించు. ఆయన జీవితంలోనికి ఆహ్వానించు. ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో కనిపెట్టు. ఆయన నీతో ఏం మాట్లాడినాయించున్నాడో విను. అనేక మంది భక్తులు, మిషనరీస్ వారు వెళ్ళారు. ఇదిగో వారు క్రీస్తుతో అంటుకట్టబడిన జీవితాన్ని జీవించిన కారణం చేత వారు ఫలించారు. వారు క్రీస్తు యొక్క పోలికలకు సమాంతరముగా వారు క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడి ఉన్నారు. మరి లోకము వారి ద్వారా దీవించబట్టాలని చూస్తూ ఉన్నాం. మరి సంఘముల ద్వారా దేవుడు లోకాన్ని దీవించాడు. ఉదయ సమయంలో నువ్వు ఉన్నటువంటి స్థానిక సంఘంలో ప్రభు నేను ఫలించాలి, మేము ఫలించాలి ప్రభా. మేము ఫలించి మా యొక్క సంఘంలో ఈ యొక్క ప్రేమ సాధనను మేము చేయవారంగా మేము ఉంటాం ప్రభా. మాలో ఇక సంతోషము పరిపూర్ణమగినట్లుగా మీ యొక్క ఆజ్ఞలను ఆబ్లిగేషన్తో కాదు కానీ మరి ప్రేమతో మీ యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుతాం ప్రభా అని చెప్పి మనం ప్రభుని అడుగుదాం. ఆ విధంగా జీవించుటకు త్రియక దేవుని యొక్క సహాయము మనకు అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఫలించుటకు, మీ ప్రేమ యందు నిలిచి ఉండుటకు మీరు సహాయం చేయమని మీ సందులో ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాల్లో మీరిచ్చే సంతోషంతో మమ్మల్ని పరిపూర్ణం చేయమని అడుగుచుంటున్నాం. మమ్మల్ని దాసులుగా పిలువక స్నేహితులుగా పిలుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, తండ్రి వలన ప్రభ వినిన సంగతులు మీరు ఎలాగున తండ్రి మీకు బయలుపరిచినారు. తండ్రి వలన వినిన సంగతులు మేము కూడా వినులాగున ప్రభా మీరు వాక్యమందు మీరు ప్రభా మా కొరకు వ్రాయించి ఇచ్చినారు. వాటిని అర్థం చేసుకోవటానికి ప్రభా మేము మీ యందు నిలిచి ఉండటానికి కృప చూపి నడిపించండి. మమ్మల్ని ఆత్మీయమైన పరిపక్వతలోనికి నడిపించండి ప్రభా. లోకమునకు ప్రభా నిజమైన సాక్షులంగా మేము జీవించుటకు, ద్వేషించుతున్న లోకంలో ప్రభ మీ ప్రేమను పంచువారముగా ఉండుటకు కృప చూపి నడిపించండి. మా సంఘాన్ని దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించి ప్రభ సంఘ అవసరతలన్నీ కూడా మీరు తీర్చి మీరు ప్రభా నా సంఘమును నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యమును మా హృదయాల్లో ప్రభ ముద్రించి ప్రభానైనా మా హృదయాలని ప్రభు ఈ వాక్యము నిలిచి ఉండటకు కృప చూపి నడిపించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించు బిడ్డలకు మనము నిరంతరము కూడా ఆయన యందు నిలిచి ఉండి ఫలించుటకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించును గాక.